अब की बार 400 पार అంది బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ కూడా ఈరోజు చిటికలు పడేటట్టు చేయగలిగింది రాహుల్ గాంధీ గారు, ఇండియా బ్లాక్. అందుకు గాను దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని అభినందించక తప్పదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువైంది. కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బినామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వల్లనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం. ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది. ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అన్న మాటే తప్ప పవర్ మాత్రం ఈరోజు బీజేపీ చేతిలో లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోసం ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఇండియా బ్లాక్ సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇది పరిస్థితి అయితే ఇక రాష్ట్రంలో చంద్రబాబు గారు కూటమి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా, అన్ప్రిడిక్టబుల్గా, అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడి జరిగిన ఎన్నికలు. ఫార్ జగన్, అగెయిన్స్ట్ జగన్. ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్ ఫర్ చేంజ్. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకొని మార్పు కావాలి అన్నంత గట్టి డిసిజన్ తీసుకున్నారు. కాబట్టి ఇంత ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ 6 to 7% ఉంది. దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా 64 కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటితో కనీసం 8% దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది.